హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బీగా షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. వీళ్ళ దగ్గర ఆల్రెడీ నేను ఒక మోడల్ అయితే పెట్టున్నాను, మీరు చూడకపోతే చూడొచ్చు. C12 Max అనేది 3.0. దాని గురించి ఒక వీడియో పెట్టున్నాను, మీరు చూడకపోతే నా ఛానల్ ఉంటుంది, అక్కడి నుంచి చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కొత్త మోడల్ అయితే వచ్చింది. దీని మోడల్ చూసుకుంటే RUV 350 అనమాట. దీని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ఇది ఎంత బ్యాటరీ కెపాసిటీ వస్తుంది, అలాగే ఎంత మైలేజ్ ఇస్తుంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు వెహికల్ గురించి పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ దీని ఫ్రంట్ లుక్ చూసుకుందాం. లుక్ చూస్తే మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. దీంట్లో మనకు బ్లాక్ కలర్ ఉంది, అలాగే గ్రీన్ కలర్ కూడా ఉందన్నమాట. మీకు 2 కలర్ ఆప్షన్ అయితే దీంట్లో వస్తుంది. మనకి ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ టైప్ అయితే వస్తుంది అనమాట. డిమ్ అండ్ డిప్ రెండు. మీకు ఇది ఆన్ చేసి కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ మనకు వచ్చి DG అనే లోగో అయితే వచ్చేసింది. మనకి ఈ సైడ్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. అలాగే మనకి ఇది డిజైన్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ మనకు నెంబర్ ప్లేట్ స్లాట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ వస్తుందండి. వీల్స్ చూసుకుంటే దీనికి పెద్ద వీల్స్ అయితే వస్తాయి, 16 ఇంచెస్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. పెద్ద అలై వీల్స్ అయితే వస్తాయి, టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. డిస్క్ బ్రేక్ కాదు, డ్రమ్ బ్రేకే, కానీ బ్రేకింగ్ మనకు 2 మంచి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది అనమాట. సో మనకి ఈ సైడ్ అంతా మనకి ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్ మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు దీంట్లో ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి దానికి కూడా బాగానే ఉంటుంది అనమాట. అలాగే కీ ఆప్షన్ అయితే వస్తుంది. మనకు ఫ్రంట్ ఫుట్ బోర్డ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి, ఫ్లాట్గా. అలాగే కాల్ పెట్టుకోవడానికి ఇక్కడ అంటే మామూలుగా అన్నిటికీ ఇట్లా వస్తుంది కదా ఫుట్ రెస్ట్, అది లేకుండా దీన్ని డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చేసారనమాట. పెద్దది కాబట్టి కాల్ బాగా ఫిట్గా పెట్టుకోవచ్చు దీని మీద. సీట్ కూడా చూసుకుంటే ఇద్దరు ధారాళంగా కూర్చుని ఒక మంచి సీట్ అయితే దీంట్లో వచ్చేసిందని చెప్పొచ్చు. మనకు డిజైన్ కూడా బాగుంది చూడండి, రెడ్ ప్యాటర్న్తో మనకు స్టిచెస్ వచ్చి చూడడానికి అయితే మంచి లుక్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే దీనిపైన చూసుకుంటే మనకి ఇక్కడ డిమ్ అండ్ డిప్ వచ్చేస్తుంది. అలాగే సైడ్ ఇండికేటర్స్ వస్తుంది, హార్న్ కూడా వస్తుంది అనమాట. మీకు ఆన్ చేస్తాను. హార్న్ అయితే మనకి ఈ విధంగా సౌండ్ అయితే వస్తుందండి. మీకు అలాగే ఇండికేటర్స్ సౌండ్ మనకైతే ఇటు పక్క ఇండికేటర్స్ అయితే వస్తాయి మనకి ఈ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇంకా అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ ఎకో స్పోర్ట్స్ రైడ్ 3 మోడ్స్ అయితే వస్తాయండి. తర్వాత ఇక్కడ వచ్చి మనకు ఇది స్టార్టింగ్ స్విచ్ అనమాట. ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ డిస్ప్లే మెయిన్ అండి. డిస్ప్లే చూసుకుంటే మనకు 5 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు టైమింగ్ అయితే ఉంది. అలాగే ఎంత పర్సెంటేజ్ అనేది ఉంది, 90%కి మనకు 107 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. అలాగే ఓడోమీటర్ 80 కిలోమీటర్స్, ట్రిప్ మీటర్స్ అంతా కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. మోడ్స్ న్యాచురల్, అలాగే మనకు సైడ్ స్టాండ్ వేసి ఉన్నాం కాబట్టి అది స్టాండ్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు న్యూట్రల్ అయితే ఉంది. ఈ విధంగా మనకు డిస్ప్లే కూడా మనకు అన్ని దీంట్లోనే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి. యూటిలిటీస్ అని, ప్రొఫైల్ అని, డిస్ప్లే అని, కస్టమ్ మోడ్ అని, అబౌట్ అని, రైట్ స్టార్ట్స్ అని, ఈ విధంగా మనకు ఇది ఒక ప్రీమియం సైడ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. దీంట్లోనే మనకు అన్ని పొందుపరిచి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అబౌట్ అండ్ డిస్ప్లే కానీ, రైట్ స్టార్ట్ కానీ ఈ విధంగా మనము చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనకు మెయిన్ డిస్ప్లేకి వచ్చేసామంటే ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. బ్రేక్ పట్టుకొని 3 ఆన్ చేస్తే మనకు నార్మల్గా వచ్చేస్తుంది. ఇదండి ఫ్రంట్ డిస్ప్లే అయితే కనుక. అలాగే ఇక్కడ వీళ్ళ చిన్న ఈజీ అనే వీళ్ళ లోగో అయితే దీంట్లో ఇక్కడ రావడం జరిగింది. మనకి ఇక్కడ కూడా చూసుకుంటే మనకు ఒక హుక్ అయితే ఉంది. బాగా నీట్గా అన్ని వీళ్ళు అంటే ఏది స్కిప్ చేయలేదని చెప్పొచ్చు. మనం బూట్ స్పేస్ చూద్దాం. మనకు బూట్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో ఒక 21 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో పెద్దగా లేదు, మనం చూసుకుంటే చిన్న బూట్ స్పేసే వస్తుంది. ఏదైనా చిన్న వస్తువులు పెట్టుకోవడానికి అయితే బూట్ స్పేస్ అయితే వస్తుంది, పెద్దదని అయితే కాదు. ఇది ఇంకా మనకు బ్యాటరీ అయితే ఇక్కడ వచ్చిందండి. దీన్ని రిమూవ్ చేసుకుని బ్యాటరీ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది రిమూవబుల్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. చార్జర్ అయితే మనకు దీంట్లో వచ్చేస్తుంది, మిర్రర్స్ కదా. ఓకే, చార్జర్ మనకు దీంట్లో సపరేట్గా వస్తుందండి. 3 kWh బ్యాటరీకి 145 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే చార్జర్ పాయింట్ అయితే ఇక్కడే వస్తుందండి. మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మనం ఇట్లా డోర్ క్లోజ్ చేసినా కూడా ఇక్కడ నుంచి ఛార్జింగ్ వైర్ అయితే ఇట్లా బయటికి అయితే వచ్చేస్తుంది, కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే మనకు సీట్ కూడా మంచి ప్రామిసింగ్ గానే ఉందని చెప్పొచ్చు. ఏది చీప్ క్వాలిటీ మారి కాకుండా బాగా నీట్గా ఉంది, చాలా బాగుంది. అంతేకాకుండా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే సస్పెన్షన్ సింగిల్ సస్పెన్షన్ వస్తుంది. ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్ అండి. 5 అడ్జస్ట్మెంట్స్ అయితే దీంట్లో వస్తాయి. మనకి ఇక్కడ కూడా చూసుకుంటే మోటార్ ఇది 3.5 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది అనమాట. దీని సాయంతో ఇది 75 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. మోటార్ అయితే మనకి ఇక్కడ ఇన్బిల్ట్ మోటార్ అయితే ఇక్కడ రావడం జరిగింది. బ్యాటరీ కూడా మనకు LFP బ్యాటరీ అయితే వస్తుంది. వారంటీ కూడా బ్యాటరీకి 5 years వరకు బ్యాటరీకి వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. మనకు ఫుల్ అండ్ ఫుల్ వెహికల్ అయితే ప్రీమియం క్వాలిటీతోనే వచ్చిందని చెప్పొచ్చు. అన్ని కూడా వీళ్ళకి డిస్ప్లేతో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇండికేటర్స్ ఇచ్చారు, అక్కడే నెంబర్ ప్లేట్, దీని నెంబర్ ప్లేట్ కింద లైట్ కూడా వచ్చే విధంగా అయితే రిఫ్లెక్టర్స్ కానీ అన్ని కూడా దీంట్లో పర్ఫెక్ట్గా ఇచ్చాడు. సైడ్ రిఫ్లెక్టర్ ఇచ్చారు. అలాగే శారీ గార్డ్ కూడా దీంట్లో వచ్చేసింది.
మనకి ఇక్కడ శారీ గార్డ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇంక ఇదేం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం లేదు, అన్ని మనకు క్లియర్ గా దీంట్లోనే వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనం సర్వీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో వీళ్ళు వచ్చి ఇంతకు ముందు బీగాస్ వెహికల్స్ చాలా మంది దగ్గర ఉండి ఉండొచ్చు, ఎందుకంటే ముందు షోరూమ్ ఉండింది కాబట్టి. ఒకవేళ అలాంటి మీ దగ్గర వెహికల్స్ ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు సర్వీస్ అయితే మీకు పిన్ టు పిన్ ఎనీ సర్వీస్ అయితే మీకు ఇక్కడ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆథరైజ్డ్ షోరూమ్ కాబట్టి వీళ్ళ దగ్గర సర్వీస్ కి సంబంధించిన అన్ని కాంపోనెంట్స్ వీళ్ళకి ఇక్కడ దొరుకుతాయండి. మీకు బ్యాటరీ లెవెల్లో కూడా మీకు ఏదైనా చేంజెస్ కావాలన్నా వాళ్ళు చేయిస్తారు. సర్వీస్ ప్రత్యేకం అనమాట. మీకు ఓల్డ్ వెహికల్స్ ఉంటే కనుక ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఒకవేళ మీ దగ్గర ఏదైనా వెహికల్స్ ఉంటే మీరు ఇక్కడికి రండి, వచ్చి షోరూమ్ కాంటాక్ట్ అవ్వండి. షోరూమ్ నెంబర్స్ నేను మొత్తం స్క్రోల్ చేస్తాను, దాంట్లో మీరు చూసి వాళ్ళకి కాల్ చేసి అడిగి కనుక్కొని వచ్చి మీరు వెహికల్ రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి సర్వీస్ వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనమాట. సర్వీస్ అనేది బాగా ఇవ్వాలనేసి. సర్వీస్ సెంటర్ అంతా బ్యాక్ సైడ్ ఉంది, మీకు ఫస్ట్ వీడియోలో నేను పెట్టున్నాను, మీరు చూడకపోతే దాంట్లో చూడొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. మనం కూర్చున్నప్పుడు కూడా కొంచెం బాగా హైట్గా ఉంటుంది వెహికల్ అయితే, ఎందుకంటే 16 ఇంచెస్ అలై వీల్స్ రావడం వలన వెహికల్ హైట్ అయితే పెరిగిందనమాట. స్కూటీస్లో మనకు యాక్చువల్గా ఇంత హైట్ అయితే రాదు, కాబట్టి వెహికల్ అయితే చాలా బాగుంది. మీకు చూస్తే ఇక్కడ ఏం పెద్దగా టచ్ చేసి కొంచెం హైట్గా ఉండే వాళ్ళు కూడా దీన్ని నీట్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా మనకు మీరు ఆన్ చేసినప్పుడు లైట్ కూడా గమనించవచ్చు. లైట్ మీరు గమనిస్తే ఫుల్ ఈ విధంగా డిమ్ అండ్ డిప్ లైట్ అన్ని కూడా మనకి ఇక్కడే వచ్చేస్తాయి. ఇండికేటర్స్ గమనిస్తే మీకు ఈ విధంగా ఇండికేటర్స్ ఉంటాయండి. అలాగే ఈ సైడ్ కూడా మీరు గమనించవచ్చు, ఇట్లా 2 ఇండికేటర్స్ వస్తాయి. సౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. హార్న్ సౌండ్ కూడా మీరు గమనించవచ్చు, మంచి హెవీ సౌండ్ అయితే వస్తుంది. లైటింగ్ కూడా మనకు ఫుల్ అండ్ ఫుల్ లైటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు గమనించవచ్చు 2 లైట్లు వెలిగినప్పుడు ఏ విధంగా దీని లైటింగ్ ఇది ఉందని. నైట్ టైం అయితే మీకు ఇంకా బాగా ఫోర్స్గా కనపడుతుంది లైట్. చూశారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే నాకు బాగా నచ్చిందండి, ఎందుకంటే ఇంతకు ముందు కూడా దీంట్లో ఈ మోడల్ అయితే వచ్చింది, చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళింది అనమాట. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మోడల్ అయితే ఉంది దీంట్లో. బండి స్టార్ట్ చేసేటప్పుడు కూడా చూసారా మా పికప్ ఎలా ఉందని మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. అలా అంటేనే వెళ్ళిపోతుంది అనమాట. బాగుంది వెహికల్ అయితే కనుక. ఎందుకంటే ఇప్పుడు మన హైట్గా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి. మన కాలు నేను చూడండి నిలబడుకున్నప్పుడు కూడా కాలు 2 పూర్తిగా కింద ఆనించలేని పరిస్థితి అనమాట. చాలా హైట్ ఉంది, బాగుంది. ఇట్లా హైట్ ఉంటే ఇప్పుడు హైట్గా ఉండే వాళ్ళకు చాలా మందికి వెహికల్స్ స్కూటీస్లో అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. అదే ఇలాంటి హైట్ ఉండే వెహికల్ అయితే కనుక బాగా పోవడానికి చాలా చాలా పికప్ ఉంది. టార్క్ కూడా మంచి టార్క్ అయితే ఇచ్చాడనమాట. దానివల్ల పికప్ అయితే మనకి ఇది నేను కూడా దీనిలో ఫస్ట్ మోడ్లోనే ఉందండి, ఇది ఎకో మోడ్లోనే ఉంది. ఎకో మోడ్లోనే ఎంత పికప్ ఉందో చూడు గమనించవచ్చు. ఇది టెస్ట్ డ్రైవ్ వీడియో కావాలనుకుంటే మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి, టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా మనం చేసి చూపిస్తాను. వెహికల్ అయితే చాలా బాగుంది. మీకేమనిపించిందో కూడా మీరు నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి, ఎలా ఉంది వెహికల్ అయితే అనేది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా వెహికల్ ఎట్లుంది అనేది. చాలా బాగుంది. మీరు రండి, షోరూమ్కి వచ్చారంటే షోరూమ్ వాళ్ళు మీకు క్లియర్గా టెస్ట్ డ్రైవ్ ఇస్తారు. అలాగే చూసుకొని మీకు కావాల్సిన విధంగా దీని కాస్ట్ గిస్ట్ మీరు మాట్లాడుకోవచ్చు. దీని కాస్ట్ చూసుకుంటే 1,52,000 అయితే దీని కాస్ట్ అయితే పడుతుందండి. అంటే సబ్సిడీ పోను 1,51,000 అయితే కాస్ట్ అయితే పడుతుంది. మీరు రండి, వచ్చి చూడండి. ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,43,000 అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. మీరు వచ్చి మాట్లాడుకొని డిస్కౌంట్స్ అవి ఉంటాయి, మీరు చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు. వచ్చేటప్పుడు మన ఛానల్ నేమ్ చెప్పండి, మీకు ఇంకా మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.